డైరీ మిల్క్ కంపెనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ 1950లో యునైటెడ్ కింగ్డమ్ దేశంలో ప్రారంభించారు. దీని అసలు పేరు జీన్ క్యాడ్బరీ. ఇది ఒక వ్యక్తి పేరు. ఈయన 1824లో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ మెండోలేజ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి చెందింది. మన దేశంలో అయితే ఈ చాక్లెట్ కున్నంత డిమాండ్ మరి ఏ చాక్లెట్ కు లేదు. ఈ కంపెనీ మార్కెట్ లో లీడ్ లో ఉంది. ఈ కంపెనీ కేవలం డైరీ మిల్క్ చాక్లెట్లే కాకుండా చాలా రకాల చాక్లెట్లను తయారు చేస్తుంది. ఈ డైరీ మిల్క్ కంపెనీ ఒక రోజుకి సుమారుగా కొన్ని మిలియన్లకు పైగా చాక్లెట్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ సంవత్సరానికి 12,000 కోట్లు సంపాదిస్తుంది. ఈ చాక్లెట్లు అంత డార్క్ కలర్ లో ఉండడానికి గల కారణం దానిలో వేసే కోకో శాతం ఎక్కువ అవ్వడమే. గూగుల్ కంపెనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ దీన్ని 1980లో స్థాపించారు. గూగుల్ కంపెనీని మొదట్లో బ్యాంక్రప్ట్ అని పిలిచేవారు. యూట్యూబ్ కూడా గూగుల్ కంపెనీలో భాగమే. ఈ కంపెనీ అమెరికాకు చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ చాలా దేశాల్లో ఉంది. ఈ కంపెనీలో 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. గూగుల్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. దానికి గూగుల్ పే అనే ఒక ప్రత్యేకమైన యాప్ కూడా ఉంది. ఇది మన దేశంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. గూగుల్ చాలా రకాల యాప్స్ ని అందిస్తుంది. అవి గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్ మరియు గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, అలాగే గూగుల్ మీట్, అలాగే గూగుల్ కీప్, ఇలా చాలా రకాల యాప్స్ ని గూగుల్ అందిస్తుంది. ఈ కంపెనీ మనకు చాలా ఉపయోగపడుతుంది. SBI బ్యాంకు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బ్యాంక్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి. దీనికి 200 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. మొదట్లో 1806లో ఇది బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా ప్రారంభమైంది. ఈ బ్యాంకుకు భారతదేశంలో 22,000 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఈ బ్యాంకు ఉంది. ఈ బ్యాంక్ 2026 సంవత్సరానికి దాదాపుగా 80 కోట్ల వరకు ఆదాయం కలిగి ఉంది. ఈ బ్యాంకులో దాదాపు 2,50,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. భారతదేశంలో అత్యధిక ఉద్యోగాలు కలిగిన సంస్థలో ఇది కూడా ఒకటి. ఇందులో పనిచేసే వారి జీతం దాదాపు 30,000 నుండి 60,000 వరకు ఉంటుంది. దీనిని 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇందిరాగాంధీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఈమె జవహర్ లాల్ నెహ్రూ మరియు కమలా నెహ్రూ గారి ఏకైక కుమార్తె. ఈమె 1917 నవంబర్ 19న జన్మించారు. ఈమె జన్మస్థలం అలహాబాద్. ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా 1966లో ప్రధానమంత్రి అయ్యారు. ఆ పదవిలో ఆమె 1977 వరకు కొనసాగింది. ఆ తరువాత మళ్ళీ 1980లో ప్రధాని అయ్యి 1984 వరకు ఆ పదవిలోనే ఉన్నారు. ఇందిరాగాంధీ గారి పేరు మీద చాలా విద్యా సంస్థలు, మ్యూజియాలు మరియు ప్రజాస్థలాలు ఉన్నాయి. ఈమెను 12 ఏళ్ల వయసులో ప్రియదర్శిని అనే పేరుతో పిలిచేవారు. ఈ పేరును రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆమె చదువుకున్న వయసులో పిలిచేవారు. ఈమె 1942లో ఫిరోజ్ గాంధీ గారిని వివాహం చేసుకున్నారు. ఇందిరాగాంధీ గారికి 2 కొడుకులు. వారి పేర్లు రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ. ఈమె చివరిగా 1984 అక్టోబర్ 31 తేదీన చనిపోయింది. ముసళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవి డైనోసార్ల కాలం కంటే ముందుగానే భూమిపైన ఉన్నాయి. సాల్ట్ వాటర్ ముసలి దాదాపుగా 17 అడుగుల వరకు పెరుగుతుంది. వీటి బరువు దాదాపు 1000 కిలోల వరకు ఉంటుంది. ఇవి చాలా కాలం భూమిపైన జీవిస్తాయి. కొన్ని దాదాపు 70 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. ఇవి ఆహారం లేకుండా కొన్ని నెలల పాటు ఉండగలవు. ముసళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఒక కంటి పొరను తెరిచే ఉంటాయి. ముసళ్ళు సుమారు 10 నుండి 60 గుడ్ల వరకు పెడతాయి. ముసళ్ళు రాత్రిపూట కూడా స్పష్టంగా చూడగలవు. ముసళ్లకు దాదాపు 80 పళ్ళు ఉంటాయి.